వెల్కమ్ టు విశ్వభారతి వేదిక ఆస్ట్రాలజీ. సాధారణంగా ఒక మనిషి ఇల్లు కొనుక్కోవాలి అనగానే మంచి లొకేషన్లో ఉందా, అది నాకు అందుబాటులో ఉందా, లేకపోతే డబ్బు ఎలా సమకూరుతుందా లేదా, ఇవన్నీ చూసుకోవటం పాటు అది నాకు సరైనటువంటి ఫేసింగ్గా కాదా, వాస్తుపరంగా బాగుందా లేదా అనేటువంటి వివరాలు కూడా చూస్తూ ఉంటారు. ఒకవేళ కట్టించుకునేటువంటి వాళ్ళైతే ప్లాన్లు గీయించి మరీ కట్టించుకుంటూ ఉంటారు. ఒకవేళ అపార్ట్మెంటు అలాంటివి అయితే చూపించుకొని పెద్దవాళ్ళకో లేకపోతే పురోహితులకో జ్యోతిష్యులకో సిద్ధాంతులకో చూపించుకొని ఇవన్నీ కూడాను చేస్తూ ఉంటారు. ఇన్ని చూసుకొని చాలా అపురూపంగా ఎంతో కోరుకొని కట్టుకున్నటువంటి ఆ ఇంట్లో లేదా కొనుక్కున్న ఇంట్లో దిగిన తర్వాత కలిసి రాకపోవడం ఒక్కొక్కప్పుడు గమనిస్తూ ఉంటాం. జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని వాస్తు వేద అని పిలవడం చేస్తారనమాట. అంటే చూడొచ్చు మనం వాస్తు వేద అంటారు, కొంతమంది వ్యధ అని కూడా అంటారు. వ్యధ అంటే బాధ కదా, మరి దీనికి కారణం ఏమిటి అనేటువంటి విషయమే ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఇలాంటి వాల్యుబుల్ వీడియోలు మీ వరకు అందారంటే, ఇలాంటివి నేను ఇంకా ఎక్కువ చెయ్యాలి విజ్ఞానభరితమైనటువంటి వీడియోలు అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించండి. అలానే ఇది వాల్యుబుల్ అనిపిస్తే మీకు మీ మిత్రులతోటి మీ స్నేహితులతోటి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మరియు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఇక ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్దాం. గృహంలో వాస్తువేద దోషాలు తెలుసుకోవటం ఎలా అనేటువంటిదే మనం ఈరోజు టాపిక్. వేదను అంటే కనిపించకుండా బాధించేటువంటి వాస్తు దోషాలు. వేదంలో కొన్ని సహజమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి మరికొన్ని సామాజికమైనటువంటివి ఉంటాయి. కాబట్టి ఇవి ప్రకృతి రూపంలో కూడా ఉంటాయి. అంటే సహజంగా అక్కడ ఇంతకు ముందే ఉండుండొచ్చు, కొన్ని మానవ తప్పిదాల వల్ల కూడా కావచ్చు. మరి ఈ రెండింటి విషయాల్లో ఇక్కడ ఏమున్నాయన్నది చూస్తే ఫస్ట్ ఉన్నటువంటిది కుడ్యవేద. కుడ్యవేద అంటే ఏమిటి? ఇల్లు కడుతూ ఉన్నప్పుడు తూర్పు ఉత్తర ప్రహరీ గోడలు కానీ ఇతరమైన గోడలు కానీ పడమర దక్షిణ దిశల కన్నా ఎత్తుగా ఉండకూడదు. అంటే పడమర దక్షిణ దిశల గోడలు ఎత్తుగా ఉండాలి. అంటే ఇక్కడ పడమర దక్షిణ వైపు ఉన్నటువంటి దిశల కన్నా ఎత్తుగా ఉండకూడదు. ఎటువంటివి? తూర్పు ఉత్తరమైనటువంటివి. మరి ఇవి జరగ ఎత్తుగా ఉంటే దానికి వచ్చేటువంటి వేదని ఇక్కడ కుడ్యవేద అంటారు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇటు మొట్టమొదటిదన్నమాట. దీని తర్వాత తారతమ్య వేద. తారతమ్య వేద అంటే ఏమిటి? ఇంట్లో ఒకవేళ చూసుకున్నట్లయితే ఇంట్లో ఎప్పుడు దక్షిణ పడమరల వైపు పెద్దవారు నివసించాలి. దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ పెద్దవాళ్ళు నివసించాలి. తూర్పు ఉత్తరముల వైపు చిన్నవారు ఉండాలి. అలా కాకుండా వ్యత్యస్తంగా అయినప్పుడు తారతమ్య వేద దోషం కలుగుతూ ఉంటుంది. పప్పకాలప్పుడు లేకపోతే సహజంగా కుదిరినప్పుడు పక్కపక్క పోర్షన్లో పెద్దవాళ్ళు అన్నదమ్ములు ఇలా ఉండాలన్నప్పుడు ఈ వేద అనేటువంటిది ఆపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. అటువైపు పోర్షన్ బాగుంది కదా అని చెప్పి మనం తీసుకోవడం, ఇటువైపు పోర్షన్ చిన్నవాడికి ఇద్దాము అని చెప్పేసి ఇవ్వటం, ఇలాంటి వాటి వల్ల ఈ తారతమ్య వేద అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని మనం గమనించుకోవాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ అయినటువంటి నతవేద. ఈ నతవేద అంటే ఏమిటి? ఇంటి ఆవరణలో తూర్పు ఉత్తర భాగములు ఎత్తుగాను పశ్చిమ దక్షిణములు పల్లముగాను ఉండడం వలన నతవేద దోషము కలుగుతుంది. దీని వలన క్షోరబాధ, ఆకస్మిక ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం దీంట్లో చూడొచ్చు, తూర్పు ఉత్తర భాగములు ఎత్తుగా ఉండాలట. తూర్పు ఉత్తర భాగాలు అనేటువంటివి ఎత్తుగా ఉండాలి. పశ్చిమ దక్షిణ భాగము పల్లముగా ఉండడం వలన నతవేద దోషం కలుగుతుంది. అంటే ఈ పశ్చిమం కానీ దక్షిణ భాగం కానీ పల్లంగా ఉంటే నతవేద దోషం కలుగుతుంది. అందుకనే కదా మనకి వాటర్ అంతా ఫ్లో నార్త్ ఈస్ట్ కార్నర్లోకి ఉండాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి నార్త్ ఈస్ట్ కాకుండా సౌత్ కానీ వెస్ట్ కానీ, అంటే పడమరకు కానీ దక్షిణకు కానీ ఉంటే ఈ నతవేద దోషం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. దీని తర్వాతది కాంతిహీన వేద. ఇంటిలోకి మొదటి 4 జాములలో సూర్యరశ్మి సోకాలి, లేకపోతే కాంతిహీన వేద దోషం కారణంగా భూత బాధలు కలుగుతాయి. అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటం, సరైనటువంటి నిద్ర పట్టకపోవటము, ఇలాంటివన్నీ కూడాను కలుగుతూ ఉంటాయి ఈ కాంతిహీన వేద వల్ల. అంటే ఇంట్లోకి సూర్యరశ్మి కనుక సరిగ్గా రాకపోతే ఈ కాంతిహీన వేద అనేటువంటిది వస్తుంది. చాలా మందిలో చూసింది ఏంటంటే చిన్నపిల్లల్లో ఎదుగుదల అనేటువంటిది కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇంటిలోకి కాంతి అనేటువంటిది చాలా చక్కగా ప్రసరించాలి. దానికి అడ్డుగా ఏమన్నా ఉంటే వాటిని తొలగించాలన్నమాట. తరువాత క్షౌద్రవేద. క్షౌద్రవేద అంటే ఏంటి? ఇంట్లో ముఖ్యంగా దక్షిణ పశ్చిమ దిశల్లో పుట్టలు, చీమల పుట్టలు కానీ పాముల పుట్టలు కానీ అదే పనిగా తేనె పుట్టలు పెడుతూ ఉండటము,
మంచిది కాదు. అలా జరిగిన సందర్భాల్లో కొన్ని నిర్మాణాలు ఆకస్మికంగా భూమిలోకి కుంగిపోవటము లేదా వాటికి ఏదైనా ప్రమాదాలు జరగడం సంభవిస్తూ ఉంటాయి. దీనినే క్షౌత్రవేద అంటారు. కాబట్టి పుట్టలు ఎక్కువగా దక్షిణ పశ్చిమ దిశల్లో కనుక పెడుతూ ఉంటే తస్మాత్ జాగ్రత్త. అవి కూడా చూసుకోండి. ఒకవేళ ఇవి మాటి మాటికి వస్తుంటే ఆ ఇంటికి క్షౌత్రవేద ఉంది అని మనం గమనించుకోవాలి. తరువాత వచ్చేటువంటి దాన్ని పశువేద అంటారన్నమాట. పశువేద అంటే ఇంటి ఆవరణలో ముందు భాగంలో పశువులు, గొర్రెలు, మేకలు వంటివి ఉండకూడదు. అంటే పెంపుడు జంతువులతో సహా ముందు వైపు ఉండకూడదు. చిన్న ఇల్లు ఉన్నప్పుడు ముందు వైపు అంటే కాంపౌండ్లోకి. ఇంటి పశ్చిమ దక్షిణ భాగంలో ఉండాలి. పశ్చిమం వైపు అంటే వెస్ట్ సైడ్ లేదా దక్షిణం వైపు అంటే సౌత్ సైడ్ ఉండాలి. గోవులైతే ఉత్తర ఈశాన్య భాగంలో ఉండడం శ్రేష్టం. ఒకవేళ ఆవులు పెంచుకుంటూ ఉంటే ఉత్తరం వైపు కానీ ఈశాన్యం వైపు కానీ ఉండటము ఆ యొక్క కోష్టం కానీ పాక కానీ చాలా మంచిది. గోవుల యొక్క గిట్టల ధూళి వలన ఎన్నో దోషాలు పరిహారములవుతాయి. గోవు గురించి వేద విజ్ఞానం కానీ హిందూ మత విశ్వాసం కానీ కేవలం విశ్వాసం కాదు, అది కేవలం విజ్ఞానప్రదము, మానవ శ్రేయస్సుకు సంబంధించినటువంటి సత్సాంప్రదాయము అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే గోవుల యొక్క గిట్టలకి ఉండేటువంటి ధూళి కనుక మన ఇంట్లో ప్రసరితే చాలా మంచిది. అందుకనే పాతకాలంలో వాళ్ళు ఇంట్లో ఆవులు పెంచుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది పెంచుకుంటున్నారు. నెక్స్ట్ అనేటువంటిది కోణ దృగ్వేద అంటారు. కొరోణ దృగ్వేద. దీన్ని ఇంటి స్థలంలో ఒక మూలగా ఇల్లు కట్టుకోవటము. ఒకవేళ తప్పనిసరి అయి పక్షంలో దీన్ని ప్రత్యేక ప్రహరీ నిర్మాణం చేయాలి. అలాగే ఇతరుల ఇంటి మూల, ఇంటి గృహ ద్వారాన్ని వేధించకూడదు. ఇంటి యొక్క మూలాల వెంబడి ద్వారాలు ఉండడం కూడా కోణవేదగానే భావిస్తుంది. ఈ కోణవేదనే కొన్ని ప్రాంతాలలో కొంజర దోషం అని గ్రామీణ పద్ధతుల్లో పిలుస్తుంటారు. దీని తర్వాతది శైలవేద. శైలవేద అంటే ఇంటికి ఎదురుగా సింహద్వారానికి ఎదురుగా కొండలు గుట్టలు ఉండకూడదు. ముఖ్యంగా తూర్పు ఉత్తర దిశలో కొండలు గుట్టలు అసలు ఉండకూడదు. ఇంటి గోడల చివరలో కోట గోడల ఆకారంలో ఆర్చీలు కానీ కమాన్లు కానీ ఉండకూడదు. ఇల్లు నిర్మించే స్థలం కోణాకృతిలో ఉండకూడదు. తరువాతది సత్రవేద. సత్రవేద అంటే ఏమిటి? ఇంటికి ఎదురుగా కానీ సమీపంలో కానీ 200 గజాల లోపు సన్యాసాశ్రమాలు, అనాథాశ్రమాలు, ఆలయాలు ఉండకూడదు. అందుకనే మనం ఆలయాల యొక్క నీడ పడకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ దాంతో పాటుగా ఇక్కడ ఏం చెప్తున్నారు? అనాథాశ్రమాలు కానీ లేదా సన్యాసాశ్రమాలు కూడా ఉండకూడదు. ఇలా ఉన్నట్లయితే మనకు సత్రవేద అనేటువంటిది వేధిస్తుంది అని చెప్తున్నారన్నమాట. ఆ యొక్క పీడ వల్ల, అక్కడి నుంచి వచ్చేటువంటి పీడ వల్ల. దీని తర్వాత శల్యవేద అని చెప్తున్నారు. అసలు శల్యవేద అంటే ఏమిటి? శల్యములు అంటే ఏమిటి? ఎముకలు. ఇల్లు కట్టేటువంటి స్థలం ముందుగా ఒక మనిషి నిలువు లోతుగా తవ్వి ఎముకలు, బొగ్గులు లేక ఊక వంటి నిషిద్ధ పదార్థాలు లేకుండా చూసుకోవాలి. దీన్నే శల్య పరీక్ష అని కూడా అంటూ ఉంటారు. భూ పరీక్ష అంటే వాస్తులో శల్య పరీక్ష, భూ పరీక్ష చేయటం అంటే ఏమిటి అంటే బాగా లోతుకు తవ్వటం అనమాట. ఒకవేళ చూసుకోకుండా అలాంటి వాటి మీద నిర్మాణాలు కనుక చేసినట్లయితే శల్యవేద అనేటువంటిది పీడిస్తూ ఉంటుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించుకోవాలి. దీని తర్వాత ఇది చాలా హానికరమైనటువంటిదండి. అందుకనే శల్యవేద చాలా ముఖ్యం. అందుకనే పునాదులు తవ్వేటప్పుడన్నా బాగా లోతుగా తవ్వి చూసుకోమని చెప్తూ ఉంటారు. దీని తర్వాత కుల్యవేద. కుల్యవేద అంటే కుల్యములు అంటే కాలువలు. కాలువలు, తటాకాలు, చెరువులు, ప్రవాహాలు ఇలా ఏవైనా సరే నీరు పారేటువంటి ప్రతిదీ కూడాను ఇవి ముఖ్యంగా నైరుతి వాయవ్యాలుగా కానీ ఈశాన్యం నుండి ఆగ్నేయం వైపు కానీ దక్షిణ పడమరులుగా కానీ ప్రవహించకుండా చూసుకోవాలి. నీరు ఇంటికి ఎటువైపు వెళ్ళాలంటే ఈశాన్యం ఒకటేనండి. అంతగా తప్పితే ఎటువైపు అయినా వాయవ్యం కానీ ఈశాన్యం నుండి ఆగ్నేయానికి వెళ్ళకూడదు. అంటే నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వైపు కూడా రాకూడదు. వాయవ్యము అంటే నార్త్ వెస్ట్ వైపు కూడా రాకూడదు. అదే దక్షిణ పడమరుడుగా అంటే సౌత్ ఆర్ వెస్ట్ సైడ్ కూడాను పోకూడదు. అంటే ఇంట్లో నీరు కూడా ఈశాన్యం వైపు పారేలా ఏర్పరుచుకోవాలి. అందుకనే ఖచ్చితంగా ఈశాన్యం వైపుకే పారేటట్టుగా స్లోప్ ఉండేటట్టుగా ఇల్లు చూసుకోవాలి. ఒకవేళ ఇంటి వెనకాల కనుక వాటికి ఇలా ప్రహరీలు కనుక వాటి వెనకాల కనుక ఇట్లాంటి కాలువలు, కుడ్డలు, తటాకాలు వెళ్తూ ఉంటే వాటికి కుల్యవేద అనేటువంటిది వస్తుంది. ఇతరుల ఇంటి నీరు మన ఇంటి ఆవరణలోకి రాకుండా చూసుకోవాలి. పక్కింటి వాళ్ళ యొక్క నీళ్లు మన వైపు పారుతున్నాయి అనుకోండి, ఆ పారుదల ఈశాన్యం వైపు పోకుండా ఎగవైపుగా గనక పాకుతూ ఉంటే అది కూడా దోషమే. ఈ వాస్తు నియమాలు చదివినప్పుడు చెబుతున్నప్పుడు కఠినంగానే అనిపిస్తాయి, కానీ కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే పెద్ద ఇబ్బందులు రాకుండా కాపాడుకోవచ్చు.
స్తంభహీన వేదని శంఖపాల వేద అని కూడా అంటూ ఉంటారు. స్తంభములు అంటే పిల్లర్లు లేకుండా గృహ నిర్మాణము చేయటము లేదా వాటిని సరిగ్గా లెక్కించకుండా గృహ నిర్మాణం చేయటం వల్ల అనర్థాలు కలుగుతూ ఉంటాయి. స్తంభములు వాస్తురీత్యా సరి అయిన సంఖ్యలో సరైన పద్ధతిలో ఏర్పాటు చేస్తే ఆ ఇల్లు కూడా స్థిరంగా సుస్థిరంగా ఉంటుంది. స్తంభములు లేకుండా ఇల్లు నిర్మించరాదు. దానినే స్తంభహీన వేద శంఖపాల వేద అంటారు. ఈ స్తంభాలు సున్నా లేని సరి సంఖ్యలో ఉంటే చాలా క్షేమం. అంటే సున్నా లేని సరి సంఖ్య అంటే ఏమిటి? 2, 4, 6, 8, 9, 10. 10 కూడా సరి సంఖ్య, కానీ అది పనికి రాదనమాట. 12, 14, 16, 18, 20 పనికి రాదు మళ్ళీ. అలా సున్నా లేనటువంటి సరి సంఖ్యలో ఉండాలి అని చెప్తున్నారు. షోడశ సంఖ్యలో ఉంటే అది అంటే షోడశ సంఖ్య అంటే 16 అనమాట. ఇందా చెప్పాను కదా, 16 ఉంటే అత్యంత ఉత్తమం. అది చాలా అద్భుతమైనటువంటి ఇల్లు. 16 కనుక స్తంభాలు ఉన్నటువంటి అంటే పిల్లలు ఉన్నటువంటి ఇల్లు కనుక మనం కట్టించుకోగలిగితే అది అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది. మల్టిపుల్ ఫ్లోర్లు ఉంటే ఒక్కొక్క ఫ్లోర్కి 16 అనమాట. కాబట్టి ఇది స్తంభహీన వేద అన్నటువంటి దాని గురించి వివరణ. ఇకపోతే నెక్స్ట్ది వికట వేద. వికటము అంటే వంకరగా ఉండటము. గృహము యొక్క సింహద్వారం విషయంలో చెప్పబడింది. వికటే సంతాన వేదస్యాత్ అని వేదవచనం. అంటే వికట వేదం వలన సంతానములకు హాని. సింహద్వార ప్రమాణం వంకరంగా ఉన్న కొలతలు ఆయము మిగతా ద్వారములు సమన్వయ ప్రమాణములో హెచ్చు తగ్గులు, మిట్టపల్లాలు, సంకలమైనటువంటి కలప, నిషేధితమైనటువంటి కలప అంటే తుమ్మ మొదలైనటువంటివి చేయబడిన 2 ద్వారములుగా లేక ఒకే ద్వారము కలిగి ఉన్న మరొకటి ఇంటిలోది కొని తెచ్చిపెట్టిన రూపహీనంగా ఉన్న ఆ ఇల్లు వికటవేద కలిగి ఇల్లుగా చెప్పవచ్చును. అందుకే వికటవేద లేకుండా సింహద్వార నిర్మాణం చెయ్యాలి. తర్వాత వచ్చేటువంటి దాన్ని వృక్షఛాయ వేద అన్నారు. అంటే వృక్షముల యొక్క ఛాయ వల్ల వచ్చేటువంటి ఏమిటి? ఇందాక చెప్పుకున్నా కదా, ఫస్ట్లోనే చెప్పాను, ప్రకృతి వల్ల కూడా కొన్ని వేదలు కలుగుతూ ఉంటాయని. వృక్షఛాయ కూడా వేదగానే పరిగణిస్తున్నారు. దిన సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ 2-3 జాముల వేళల్లో కాకుండా గల చెట్ల యొక్క నీడలు ఇంట్లో కానీ ఇంటి మీద కానీ పడకూడదు. తూర్పున మర్రి, ఆగ్నేయంలో వేప, జామ, దక్షిణంలో తెల్ల జిల్లేడు, అల్లనేరేడు, పనస, నైరుతిలో సెమి వృక్షము, పడమర రావి చెట్టు, ఉసిరిక చెట్టు, వాయవ్యంలో మేడి, ఉత్తరంలో వెలగ, పనస, ఈశాన్యంలో మారేడు చెట్లు ఉంటే రక్షగా ఉంటాయి. ఏ చెట్లు ఉంటే రక్షణగా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. నేను కొద్దిగా పక్కన చదువుతా, కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ మీకు అవసరమైతే. ఆ తర్వాత అగ్నివేద. ఇంటిలో ఆభరణలో కానీ ఇంటి సమీపంలో కానీ చెత్త లాంటివి తగులబెట్టవలసి వస్తే అది ఇంటికి ఆగ్నేయ భాగంలో వచ్చేట్లుగా చూడాలి. ఆగ్నేయ భాగంలో కాక మరే దిశలోనైనా నిప్పు వెలగడం వల్ల ఈ ఇంటికి అగ్నివేద దోషం కలుగుతుంది. దాని వలన భార్యాపుత్రులకు హాని కలిగి విరోధములు కలిగేటువంటి అవకాశం ఉన్నది. అగ్నివేద అన్నారు. కాబట్టి దీని తర్వాత వచ్చేటువంటి దాన్ని దహనవేద అన్నారన్నమాట. దహనవేద అంటే ఏంటి? ఏదైనా ప్రమాదవశాత్తు ఇంటికి సంబంధించినటువంటి తలుపులు కానీ కిటికీలు కానీ పాక్షికంగా కానీ పూర్తిగా కానీ అగ్ని ప్రమాదానికి గురైతే వాటిని వెంటనే తొలగించి కొత్తవి ఏర్పాటు చేసుకోవాలి. సగం కాలినవే కాదా అని ఉపేక్షించరాదు. దాని వలన దహనవేద దోషం కలుగుతుంది. అలాగే ఇంట్లో పగిలినటువంటి అద్దాలు, 2 రూపాలుగా కనిపించేటువంటి అద్దాలు, విరిగిన తలుపులు, కరిగిన కిటికీలు ఉండరాదు. తలుపులు కానీ కిటికీలు కానీ అదే పనిగా కిరువనేటువంటి శబ్దాలు కానీ కీచువనేటువంటి శబ్దాలు కానీ సృష్టించకూడదు. కోడు, కాళ్ళు విరిగినటువంటి కుర్చీలు, బల్లలు ఉండటంలో వాడుకలో ఉండకూడదు. వాటి వలన వేదాదోషమే కాకుండా ప్రమాద బాధలు కూడా కలుగుతాయి. సహజంగా పేదవారు అక్కడ ఇక్కడ దొరికినటువంటి కలపతో గుడిసెలు, ఇళ్ళు ఏర్పరుచుకుంటూ ఉంటారు. అందులో కాలిన వస్తువులు ఉండకూడదు. నట్టింట్లో బొగ్గులు ఉండకూడదు. తాత్కాలికంగానైనా కోయకూడదు. ఇవన్నీ కూడాను దహన వేద కిందకు వస్తుంటాయన్నమాట. కాబట్టి దహన వేద చాలా జాగ్రత్తగా నిర్లక్ష్యం చేయకుండా ఏవైనా ఒకవేళ ఈ వీటిల్లో కనుక మనకి ఏదైనా అప్లికబుల్ అయితే వాటి వెంటనే మార్చడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. తరువాత వేద ఇక్కడ చతుష్కోణ వేద అని చెప్పాలి. సహజంగా ఇల్లు కట్టే సమయంలో సమచతురస్రంగా ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్మిస్తూ ఉంటాం.
ఆ సందర్భంగా 4 భిన్న కోణాలు ఏర్పడతాయి. దానివల్ల చతుష్కోణములుగా మూలలను వేధిస్తాయి. ఇది మంచిది కాదు. దీన్నే చతుష్కోణ వేద అంటారు. ఇది టెక్నికల్ టర్మ్స్ లో ఉంటుంది. కాస్త ఆస్ట్రాలజర్లో లేకపోతే వాస్తు తెలిసినటువంటి వాళ్ళకు చూపించుకుంటే మాత్రమే తెలిసేటువంటి వేద. ఇది రక్తవర్ణ వేద. నెక్స్ట్ ఉన్నటువంటిది రక్తవర్ణ వేద. ఇంటికి వేసేటువంటి రంగుల విషయంలో, ఫ్లోరింగ్ విషయంలో రక్తవర్ణ వర్ణం గల రంగులను వాడకూడదు. అంటే ఎర్రగా కనిపించేటువంటి ఎర్రటి రక్తవర్ణాలు వాడకూడదు. దీనివల్ల రక్తవర్ణంతో కూడుకున్నటువంటి వేద కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. తరువాత మనం తెలుసుకోబోయేటువంటి వేద వాయువేద. వాయువేద అన్నటువంటి పదంలోనే ఉంది కదండి. వాయువు ద్వారా, అంటే వాయువు ప్రసరించడం ద్వారా వచ్చేటువంటి వేద అన్నమాట. ఇంటికి దక్షిణ పడమర దిశల్లో తప్పకుండా కిటికీలు ఉండాలి. దక్షిణ దిశ నుండి మలయ పర్వతం గాలులు, పడమటి వైపు నుండి పడమటి కనుమల గాలులు వైద్య శాస్త్రరీత్యా కూడా చాలా ఆరోగ్యకరమైనవి. అందుకనే మలయ పర్వతాలే నల్లమల కొండలు. ఇక్కడ నుండి వచ్చేటువంటి గాలులకే మలయాళం అని పేరు ఉంది. అందుకే దక్షిణ పడమరలకు ఇంటికి కిటికీలు ఉండాలని మన వాస్తుశాస్త్రం నిర్దేశించింది. అంటే దక్షిణం వైపు పడమర వైపు ఖచ్చితంగా కిటికీలు ఉండేటట్టుగా చూసుకోమని చెప్తున్నారు. దీన్ని వాయువేద అంటున్నారు. బాగా వాయువు అనేటువంటిది ఇంట్లో సర్క్యులేట్ అవుతూ ఉండేటట్టుగా ఇంటిని నిర్మించుకోవాలి అని ఉద్దేశం అన్నమాట. కాబట్టి వాయువేద తెలుసుకున్నాం. తర్వాత శ్మశాన వేద. ఇంటికి దగ్గరలో శ్మశానం ఉండడం మంచిది కాదు. శవదహనం చేసినటువంటి పొగను ప్రేత ధూమము అంటారు. ఇది పారడం ఇంటిపైన కానీ వ్యక్తి పైన కానీ మంచిది కాదు. గృహానికి ఆగ్నేయ నైరుతి దిశల యందు తూర్పు పడమరలోను గోతులు, విపరీతమైనటువంటి పల్లపు ప్రదేశాలు ఉండకూడదు. దీన్నే శ్మశాన వేద అంటారు. ఒకవేళ ఇలా ఉంటే ఈ రోజుల్లో చాలా చోట్ల ఊళ్ళు అన్నీ కూడాను కబ్జాలు చేసేసి కట్టేస్తుంటే ఊరికి ఉత్తరాన ఉండాల్సినటువంటి ఆ శ్మశానాలు వచ్చి ఊళ్ళ మధ్యలో ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి ఈ శ్మశాన వేద అనేటువంటిది చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాము, ఎక్కిరావకపోవటం. ఆ తర్వాత ఉచ్చిష్ట వేద అని అన్నారన్నమాట. గృహావరణలో తూర్పు ఉత్తర దిశలో పెంట కుప్పలు, ఉమ్ములు, పేడ కుప్పలు, చెత్త కుప్పలు ఉండకూడదు. ఈశాన్య దిశగా ఎప్పుడూ ఉమ్మివేయటం కానీ మలమూత్ర విసర్జనం కానీ పనికిరాదు. ఈ నియమం ఇంటికి మాత్రమే కాదు, బయటకు కూడా వర్తిస్తుంది. అలాగే సూర్యుడికి ఎదురుగా మలమూత్రాదులు చేయకూడదు. సూర్యుడు ఉన్న దిశ నుండి వ్యతిరేక దిశలో ఆగ్నేయ నైరుతి భాగాలను ఉపయోగించాలి. కాబట్టి ఇది కనుక పొద్దున్నే బ్రష్లు వేసుకొని పాచిమోహంతో సూర్యుడికి ఎదురుగా నుంచని గేట్ల ముందు నుంచొని తవ్వుతూ ఉంటామా, అస్సలు చేయకూడదు అట్లాంటి పనులు అనమాట. కాబట్టి అవన్నీ ఎక్కడ మీకు ఉన్నటువంటి రెస్ట్ రూమ్లో, ఇంట్లో ఉన్నటువంటి బాత్రూంలో గానించుకొని రావాలి. ఎప్పుడు అలా చేయకూడదు అని చెప్తున్నారు అన్నమాట. తరువాత మనం తెలుసుకోబోయేటువంటి వేద భిన్న దేహాళి వేద. దేహాళి అంటే కడప ద్వారము ఉండటానికి వేసే నడిమి పడిని కడప అంటారు. కడప అంటే దాన్ని గడప అని కూడా పిలుస్తూ ఉంటాం కదా, ఆ గడప గురించి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. దీన్నే భిన్న దేహాళి వేద అంటారు. కడప పట్టణానికి ఆ పేరు రావడానికి అది తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దేవుని కడప కావటమే. కడపగా ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఇంటికి అది గడప లాంటిది అనమాట. అందుకని ఈ గడపను తొక్కుతూ ఇంట్లోకి కానీ దేవాలయంలోకి కానీ వెళ్ళకూడదు, దాటుతూ వెళ్ళాలి. ఈ కడపను ద్వార ప్రమాణానికి అనుప్రమాణం రీతిలో నిర్మించాలి. ఇల్లులా ఉందనుకోండి, సింహద్వారం పెద్దదిగా ఉండాలని దేవాలయాల్లో ఉన్నట్టుగా ఇంత పెద్ద పెద్ద కడపలు బాగా రాయల్గా ఉండాలని ఎలా పడితే అలా ఒక సైజు పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈ యొక్క గడపను పెట్టకూడదు. వాటికి ఒక ప్రమాణం ఉంది, ఆ ప్రమాణాన్ని బట్టే చేసుకోవాలి. అలా కాకుండా నిర్మిస్తే అది దేహాన్ని భిన్న వేదగా ఇంట్లో నివసించే వారికి అనేక రకములైనటువంటి ఇబ్బందులను గురి చేస్తుంది. కాబట్టి గడపను ఉంచేటప్పుడు గడపను మనం లక్ష్మీదేవిలాగా పూజిస్తాం. అందుకనే ఎప్పుడు గడపని తొక్కకూడదు, దాని మీద నుంచొని అటు ఇటు డాన్సులు కట్టకూడదు. వచ్చేపోయేవాళ్ళని చూస్తూ గడపని లక్ష్మీదేవిలాగా చాలా పవిత్రంగా చూసుకోవాలి. ప్రతి శుక్రవారము గడప గడిగి దానికి పసుపు రాసి బొట్లు పెట్టి గడపని శ్రీ మహాలక్ష్మిగా పూజిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి. ఇవన్నీ కూడాను 21 రకాలైనటువంటి వేదాలు అన్నమాట. కాబట్టి ఇలా చిన్న చిన్న విషయాలు మనం మర్చిపోయినవో లేకపోతే చూడలేనివో గమనించనివో మనల్ని వేధిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వాస్కంతా బాగున్నా కూడా ఒక్కొక్కప్పుడు కలిసి రావట్లేదు అంటే దానికి మన గ్రహచారం కూడా కారణం అయి ఉంటుంది. ఒకవేళ వీటిల్లో ఏదైనా సమస్యని మీరు ఎదుర్కొంటూ ఉంటే దాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి, దానికి పరిహారం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇలాంటి విజ్ఞానపరమైనటువంటి జ్యోతిష్యపరమైనటువంటి విషయాలను ఎన్నెన్నో మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మన
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. మన బెల్ ఐకాన్ని కూడా కొట్టి దాన్ని ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను పోస్ట్ చేయగానే మీకు వీడియో వస్తుంది. ఇలాంటి విజ్ఞానభరితమైనటువంటి ఉచితమైనటువంటి వీడియోలు, ఎటువంటి లాభాపేక్షణ లేకుండా మీ అందరికీ ఉచితంగా చెప్తున్నాను కాబట్టి ఇలాంటి వీడియోలని నలుగురితో షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాను.